హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే చికెన్ కర్రీ, ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా, మ్యారినేషన్ లేకుండా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో హోల్ గరం మసాలా, లవంగ, చెక్క, ఇలాచి వేసుకొని కొంచెం షాజీరా కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో టమాటాలు ఒక 2 సరిపోతాయి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా టమాటాలు అనేవి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొంచెం నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ టమాటా ముక్కల్లోకి వేసేసుకొని ఆయిల్లో హై ఫ్లేమ్ అంటే మరీ హై ఫ్లేమ్ కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఆయిల్లో వేయించుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఆల్మోస్ట్ చికెన్ అనేది చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే చికెన్ అంతా తొందరగా ఉడికిపోతుంది. మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుందో అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా వేసి చికెన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనకి కరివేపాకు, ఈ పుదీనా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కకి పట్టి ఆ ఫ్లేవర్ తోటి ఉడుకుతుంది కాబట్టి తినేటప్పుడు ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ నుంచి వచ్చిన వాటర్ అయితే సగానికి ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. సో నేను కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి చికెన్ అనేది నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇందులోకి కారము అలాగే ధనియాల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. లేదు మనకి గ్రేవీగా వద్దు, ఈ గ్రేవీతోనే సరిపోతుంది అనుకుంటే మీరు ఇలానే ఉంచేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో మీరు ఫైనల్గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పేసి నేను ఒక వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను. అండ్ వాటర్ పోసే ముందు కంపల్సరీ మనం వేసిన మసాలాలు, కారం, ఈ ధనియాల పొడి ఏవైతే ఉన్నాయో కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకోకుండా మీరు కనుక దింపేశారంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు, పచ్చి వాసన వస్తుంది. ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఇప్పుడు ఇలా సగానికి ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ అనేది సెమీ గ్రేవీగా ఉంది. మరీ అసలు లేకుండా లేదు, మరీ ఎక్కువగా లేదు, సెమీ గ్రేవీగా ఉంది. ఇలా ఉండడం వల్ల మనకి ఇది రైస్లోకి, పుల్కాలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, పుదీనా మరొకసారి అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా అయిపోయి బ్యాచిలర్ స్పెషల్ అని చెప్పొచ్చు. అంత ఫాస్ట్గా అయిపోయి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.